ఏపీని సామాజిక ఇంబ్యాలెన్స్ అంటే సామాజిక సమీకరణల పరంగా బ్యాలెన్స్ కుదరని పరిస్థితి దెబ్బతీస్తా ఉందా, వెంటాడుతా ఉందా? దశాబ్దాల తరబడి ఒకే ఇష్యూ గురించి, ఒక సామాజిక వర్గం ఇంపాక్ట్ గురించి, పెనుగులాట గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నాం? రీసెంట్ గా ఒక దృశ్యం కనపడింది కదా, ఇదిగో చూడండి. రాజకీయాల్లో పేరున్న వాళ్ళు, ప్రభావం చూపించగలిగిన వాళ్ళు, మాటకారితనం, తెలివి ఉన్నవాళ్ళు, ఇలా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి మా సామాజిక వర్గానికి గొంతుకు అవుతాం అని మాట్లాడడం చూసాం కదా. ఏంటిది? రాజకీయంగా అధికారానికి దూరంగా ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడతారు అని ఎవరైనా అనుకుంటే గనక ఈ ఇష్యూని లోతుగా అర్థం చేసుకున్నట్టు లెక్క. అసలు మీకు ట్రాజెక్టరీ అర్థం కావాలంటే ఈ కులం అనే ఉచ్చు ఏపీని ఎలా రొచ్చులోకి లాగుతుందో తెలియాలి అంటే మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీని 1950s టైం నుంచి కొన్ని కీలక అంశాల ఆధారంగా రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే గనక మనకి 3 సామాజిక వర్గాలు కనపడతాయి. నేను కులం అంటున్నా, సామాజిక వర్గం అంటున్నా. ఇంగ్లీష్ లో అయితే కమ్యూనిటీ అనాలి, క్యాస్ట్ కాదు. క్యాస్ట్ ఈజ్ ఏ మచ్ స్మాలర్ వర్డ్. కేవలం అది దురదకి సంబంధించింది, ఎప్పుడన్నా ఇలా అనుకోవడానికి పనికొస్తుంది అంతే. అదే కమ్యూనిటీ అనుకోండి, దట్స్ ఎ మచ్ బిగ్గర్ వర్డ్ విత్ బెటర్ ల్యాండ్స్కేప్. నేను ఇలా ఎందుకంటున్నానో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే ఇప్పుడు జరుగుతున్న పెనుగులాట నిజంగా ట్రాన్స్ఫార్మ్ కావాలంటే, సాధారణ ప్రజలకు ఫలితాలు ఇవ్వాలంటే ఎలాంటి పరిస్థితులు రావాలో, ఎలాంటి ఆలోచన చేయాలో మాట్లాడదాం. ఇందులో అసలు ఎవరిని రెచ్చగొట్టే ఉద్దేశం 100కి 100% లేనే లేదు. చిచ్చు పెట్టే ఆలోచన అసలే లేదు. అలాగని చిచ్చు కొట్టే అంటే ఎవరికో జోలపాడే ఉద్దేశం కూడా లేనే లేదు. ఉన్నదల్లా రేషనాలిటీ, లాజిక్ అండ్ హిస్టారిక్ ఫ్యాక్ట్స్. 3 అంశాల ఆధారంగా నేను సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. 1 ఐడియాలజీ, 2 ఎకనామిక్స్, 3 పాలిటిక్స్. ఇవన్నీ చూస్తే గనక ఒక సామాజిక వర్గపు పెనుగులాట ఏపీలో ఎలాంటి పరిస్థితులకు కారణమవుతా ఉందో, ఎవరి బాధ, ఆవేదన ఎవరు అడ్వాంటేజ్ గా మలుచుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. మీరు చివరి వరకు చూడండి, ఒక్క 10 సెకండ్లు కూడా మిస్ కాకుండా చూడండి. ఎందుకు అంటే నేను చెప్పే ప్రతి విషయము ఇంటర్లింక్డ్, ఒకదానికి ఇలా గొలుసు కట్టులాగా కలిసి ఉన్న విషయం ఇది. డోంట్ miss it till the end. ఈ మధ్య కాలంలో సామాజిక సమీకరణలకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో జనాల్లో చర్చ జరుగుతూ ఉంది కదా. దాని గురించి మాట్లాడబోయే ముందు క్యాస్ట్ అంటే ఏంటి, కమ్యూనిటీ అంటే ఏంటి అనేది చెప్తా. క్యాస్ట్ అంటే కేవలం స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఇరుకు మనస్తత్వంతో ఆలోచించేది క్యాస్ట్. కులం, ఫలానా వాళ్ళని ఎగదోసి కొంతమంది ఒకళ్ళిద్దరు రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాడుకునేది క్యాస్ట్. మరి కమ్యూనిటీ అంటే ఆ పదంలోనే ఉంది చూడండి. కలిసి జీవించే వాళ్ళు, ఉమ్మడిగా ప్రయోజనాలు ఉన్న వాళ్ళు, పైగా ఆ వరల్డ్ లో, ఆ కమ్యూనిటీలో హిస్టరీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, జియోగ్రఫీ ఉంది, అన్నిటికీ మించి ఒక సైకాలజీ ఉంటుంది, కమ్యూనిటీ థింకింగ్ ఉంటుంది. అంటే కలిసి జీవించే స్వభావం ఉంటుంది. అందుకోసమే నేను ఇక్కడ కమ్యూనిటీ అని మాట్లాడతా, క్యాస్ట్ అని మాట్లాడను. ఒక్కసారి మాత్రం స్టార్టింగ్ లో ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ సందర్భంలో మాత్రమే క్యాస్ట్ గురించి చెప్తా. క్యాస్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత అని ఈ మధ్యన చర్చించుకుంటా ఉన్నారు కదా, అవి పక్కన పెట్టి చూద్దాం. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి, మీ అందరికి చేతులు ఎత్తి దండం పెడతాను. చూశారు కదా, ఎన్నికల ముందు ఆయన ఏమన్నారు, నేను మీ క్యాస్ట్ వాడిని కదా అని అనడం కనపడుతుంది. ఇప్పుడు తనకి క్యాస్ట్ లేదని, క్యాస్ట్ కి పరిమితం చేయొద్దు అని బాధ్యత నుంచో, ఎక్స్పెక్టేషన్స్ నుంచో చాలా వాటంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయడం కనపడతా ఉంది. సరిగ్గా ఇదే టైంలో యువకుల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూస్, లేదంటే కమ్యూనిటీకి సంబంధించిన గ్రీవెన్స్ పెరగడం వల్ల ఇప్పుడు ఆ కమ్యూనిటీ లీడర్లందరూ కలిసి ఒక చోట కూర్చుని కార్యాచరణ ప్రకటించారు. దాంట్లో కూడా పేరుని నాని లాంటి సామాజిక, రాజకీయ అవగాహన ఉన్న ఒక నాయకుడి మాటలో 2 విషయాలు పక్కన పెట్టి చూపిస్తా చూడండి. నాడు వంగవీటి రంగా గారిని హత్య చేసినప్పుడు కూడా ఈనాడు పత్రికలో ఎడిటోరియల్ కాలంలో కూడా రాశారు, ఒక రౌడీ షీటర్ మరణిస్తే ఇంత రచ్చ ఏంటి, ఇంత దహనాలేంటి, ఇంత లూటీలేంటి, ఇంత దొమ్మిలేంటి అని చెప్పాను. అలాగే ఎక్కడ కాపుల మీద దాడులు జరిగిన ఈ ప్రభుత్వం చేత, పోలీసుల చేత తక్షణమే టాస్క్ ఫోర్స్ కు వెళ్ళటం, క్లౌడ్ ఫండింగ్ రైజ్ చేసి వెంటనే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. చూశారు కదా, ఆయన మీడియా గురించి ఒక కీలకమైన కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఆర్థికంగా బలంగా నిలబడతాము, దన్నుగా ఉంటాము అని కూడా అంటున్నాడు కదా. ఆయన అలా ఎందుకు అంటున్నాడు? ఇప్పటి వరకు ఈ 2 విషయాల్లోనూ, ఈ మీడియా విషయంలోనూ, ఈ ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఆయన చెబుతున్నా, నిలబడుతున్నా, ప్రాతినిధ్యం వహిస్తున్న కమ్యూనిటీకి అన్యాయం జరిగిందా? ఎలాగా? నేను మొదటే చెప్పా కదా 3 అంశాల ఆధారంగా చెప్తానని. అందులో మొదటిది ఐడియాలజీ. ఈ ఐడియాలజీలోనే మీడియా ఉంటుంది, సినిమా కూడా ఉంటుంది. 2ది ఎకనామిక్స్, 3ది పాలిటిక్స్. ఐడియాలజీ గురించి మాట్లాడుకుందాం. సామాజిక సమీకరణలు, అదే కమ్యూనిటీస్ ఆధారంగా చూస్తే మొదట్లో ఏపీలో క్రియేటివ్ ఫీల్డ్ లో గానీ, పొలిటికల్ ఫీల్డ్ లో గానీ ఒక కమ్యూనిటీ డామినేషన్ కనపడేది. ఆ తర్వాత 2వ కమ్యూనిటీ ప్యారలల్ గా రావడం మొదలైంది. ఆ 2 కమ్యూనిటీల మధ్య ఫ్రిక్షన్ వచ్చింది. 50ల నాడు, ఎర్లీ 60s లో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనే విషయాన్ని
నేను ఒక చారిత్రక సందర్భాన్ని కోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాగిరెడ్డి చక్రపాణి అని ఒక డ్యూయో ద్వయం గురించి మనం వినుంటాం కదా. అందులో నాగిరెడ్డి చక్రపాణి గురించి ఏం రాశారో ఏం ప్రస్తావించారో చారిత్రకంగా చూడండి ఒకసారి. చూశారు కదా, ఆయన కమ్మ కులస్తుడు, తాను రెడ్డి కులస్తుడని ఈ రెండు కులాలని కలిపేందుకు ఒక సినిమా కూడా తీయాలి అని ఆలోచించాము, అందరూ కలిసి ఉండటం ముఖ్యం అనేది తమ ఉద్దేశం అనే విషయాన్ని ప్రస్తావించారు కదా. అన్ఫార్చునేట్లీనో ఫార్చునేట్లీనో మొత్తానికి ఆ ప్రయత్నం మెటీరియలైజ్ కాల. సినిమా ఇండస్ట్రీలో డామినేట్ చేసిన ఆ రెండు కులాలు రాజకీయ ఎరీనాలోకి మారి కొట్లాడడం అనేది టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎర్లీ 80s లో కనపడుతుంది కదా. అప్పటి వరకు రెడ్ల డామినేషన్ కనపడింది, ఆ తర్వాత కమ్మ డామినేషన్, ఫ్రిక్షన్ కనపడుతుంది కదా. ఈ రెండు కమ్యూనిటీస్ డామినేట్ చేయటం, ఈ రెండు కమ్యూనిటీల వారీగానే రాజకీయ యుద్ధాలు జరగటం అనేది 4 దశాబ్దాలుగా చూస్తా ఉన్నాం కదా. పైగా సరుకు సరంజామా ఆర్గ్యుమెంట్ కి కావాల్సిన ఇంధనం ఈ రెండు కమ్యూనిటీల దగ్గర పోలరైజ్ అయ్యింది. చూడండి మీరు, సినిమా ఇండస్ట్రీ పాపులారిటీ పరంగా తీసుకోండి, ఒక కమ్యూనిటీ డామినేషన్ ఎక్కువగా కనపడినట్టున్నా గానీ నిర్మాణం విషయంలోనూ దర్శకులుగా ఛాన్స్ ఇచ్చి ఆ స్టేచర్ రావడానికి కారకులైన వాళ్ళలో మరో కమ్యూనిటీ ఉంటుంది. ఆ రెండే ఉంటాయి. ఎప్పుడైతే ఒక కమ్యూనిటీ ఎర్లీ 80s లో రాజకీయాల్లోకి ప్రవేశించిందో వ్యూహాత్మకంగా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యూహకర్తలు అనుకోండి, పెట్టుబడిదారులు అనుకోండి, ఆలోచనని డిక్టేట్ చేసి మ్యానిపులేట్ చేయగలిగిన వాళ్ళు అనుకోండి, అప్పటి వరకు ఉన్న స్టార్డమ్ కి కారణ జన్ముడు లాంటి బ్రాండింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే పాపులారిటీని పవర్ గా మార్చుకున్నాం కాబట్టి ఆ పవర్ ని హోల్డ్ చేసి ఎల్లకాలం వెలిగిస్తూ ఉండాలి, లివరేజ్ తీసుకుంటూ ఉండాలి అంటే ఇలాంటి బ్రాండింగ్ అవసరం అని వ్యూహాత్మకంగా బ్రాండ్ వేశారు. మీడియా మొత్తం ఎక్కువ భాగం అప్పట్లోనే వాళ్ళ కమ్యూనిటీ చేతుల్లోనే ఉండేసరికి ఆ పని సులువైంది. సినిమాలో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, కమ్యూనిటీకి పవర్ కూడా వచ్చింది, అందుకని పెత్తనం సులువైంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ రెండు కమ్యూనిటీలకి ప్యారలల్ గా నెంబర్ పరంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ నుంచి దాసర్ లాంటి వాళ్ళు తలెత్తారు. రాజకీయాల్లో ప్రభావం చూపించడంతో పాటు ఐడియాలజీ పరంగా తనదైన ముద్ర వేయడానికి ఉదయం లాంటి పత్రికను ఆయన స్థాపించడం వెరీ డీప్ రూటెడ్ ప్లానింగ్. 84-85 టైంలోనే మొదలై ఉంటుంది కదా. ఎందుకంటే రాజకీయంగా మార్పు వచ్చింది, తన కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ కావాలంటే, ఒపీనియన్ ప్రివైల్ కావాలంటే ఐడియాలజీ ఉండాలి అనే ఆలోచనతో ఆయన అడుగు వేశాడు. పైగా ఉదయం అప్పటి వరకు కనపడుతున్న పేపర్ల డామినేషన్ ని సవాల్ చేస్తూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో పాత్ బ్రేకింగ్ గా కనపడడం అనేది అప్పటి వాళ్ళకి గుర్తు. మీడియాలో ఎవరొచ్చినా గానీ లోతుగా తెలివిగా ఆలోచించగలిగిన వాళ్ళకి ఆ హిస్టరీని స్టడీ చేస్తే గనక ఆనవాళ్ళు కనపడతాయి. నేను ఈ సందర్భంగా 1988-89 లాంటి ఫ్రిక్షనల్ సిచ్యువేషన్ ని ఇక్కడ ప్రస్తావించట్లేదు కానీ ఆ తర్వాత ఉదయం ఇంపాక్ట్ అండ్ ఇంపార్టెన్స్ పెరిగింది. ఐడియాలజీ పరంగా ఒక షిఫ్ట్ వచ్చింది. అప్పటి వరకు ఒక కమ్యూనిటీ హీరోల్లోనూ హీరోయిజంలోనూ కారణ జన్ముడు లాంటి పబ్లిసిటీలోనూ డామినేట్ చేయడం మొదలు పెడితే ఉదయం పుణ్యమో లేదంటే గనక 88-89లో జరిగిన కల్లోల రాజకీయ పరిణామాల కారణంతోనో ఒక మూడో కమ్యూనిటీ నెంబర్ పరంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీకి అడ్వాంటేజ్ వచ్చింది. ఆ కమ్యూనిటీకి సంబంధించిన హీరోలకి అమాంతం స్టార్డమ్ వచ్చి ఆయన ₹1 తీసుకున్న తొలి హీరో ఇండియాలో లాంటి బ్రాండింగ్ రావడానికి సామాజిక ఈక్వేషన్, కమ్యూనిటీ బ్యాకింగ్ అనేది కారణమైంది. చూసారా, ఇప్పుడు మనం రాజకీయం గురించి మాట్లాడుతున్నాం కానీ దాని వెనక ఐడియాలజీ పరంగా ఎంత ఫ్రిక్షన్ ఉందో. ఇక్కడ 3 కమ్యూనిటీలు అన్నా కదా. ఒక కమ్యూనిటీ కాంగ్రెస్ టైం నుంచి సంప్రదాయంగా రాజకీయాల్లో డామినేట్ చేస్తూ ప్రభావం చూపిస్తూ పంచె కడితే ప్రత్యర్థులు గడగడలాడాలి అనే ఇంపాక్ట్ ని రాజకీయంగా క్రియేట్ చేసింది. ఇంకో కమ్యూనిటీ చాలా వ్యూహాత్మకంగా వ్యాపారపరమైన డిఎన్ఏ ఉన్నది, అందుకోసం చాకచక్యంగా బ్రాండింగ్ వేసి మిగతా కమ్యూనిటీస్ ని తమ అడ్వాంటేజ్ కోసం వాడుకునే తెలివిని, ప్రచారాన్ని, ఐడియాలజీని నాటింది. మూడో కమ్యూనిటీ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నా గానీ అవకాశాల కోసం పెనుగులాడాల్సిన పరిస్థితి ఉంది అని 80s నుంచి ట్రై చేస్తా ఉన్నా గానీ కొన్నిసార్లు అడ్వాంటేజ్ ఏది ఉదయం లాంటి పేపర్లు వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టు స్టార్డమ్ ఎలివేట్ అయినప్పుడు అడ్వాంటేజ్ వచ్చినట్టు కనపడింది కానీ అలాంటి అడ్వాంటేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే జనం వరకు అందటం అనేది రాలా. అంటే ఐడియాలజీని నాటాలి అని ప్రయత్నం చేసినా గానీ ఆ కమ్యూనిటీకి అడ్వాంటేజ్ రాలా. అందుకోసమే మనం చరిత్ర తిరిగేస్తే ఈ ఐడియాలజీ పరంగా ఆ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతూనే ఉంది. సినిమా నటుల పరంగా తీసుకోండి, తెలుగు సినిమా చరిత్రలో ప్రభావవంతమైన నటుడు రా అంటే RAW రా. అంత రాగా, రస్టిక్ గా, రియలిస్టిక్ గా అనిపించి గగురు పొడిచేంతగా నటనా వైభవాన్ని తెర మీద చూపించిన నటుడు ఎవరండి? మెజారిటీ చెప్తారు కదా SVR అని. అవునా కదా? చిన్నప్పుడు ఎప్పుడో మా ఇంటికి జ్యోతిచిత్ర, శివరంజని లాంటి సినిమా పత్రికలు వచ్చేవి. అవన్నీ చిన్నప్పటి నుంచే చదవడం వల్ల సినిమా ఇన్సైడ్ కూడా అర్థం చేసుకునే అవకాశం నాకు వచ్చింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదివా. జకార్తా ఫిలిం ఫెస్టివల్లో ఆయనకి అవార్డు వచ్చింది అంటే ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ యాక్టర్ అని కదా. కానీ ఆయనకి అంత గౌరవం, మన్నన ఇండస్ట్రీలో గానీ జనబాహుళ్యంలో గానీ దక్కినాయా? కారణ
జన్ముడు లాంటి ఫ్యాబ్రికేటెడ్ ట్యాగ్స్ కాకపోయినా ఆయన స్థాయికి తగ్గ గుర్తింపు అనేది, మన్నన అనేది మనం ఇవ్వగలిగామా అంటే తెలుగు జాతి సమాధానం చెప్పడంలో తటపటాయిస్తుంది ఇప్పటికీ. అంతెందుకు, నవరస నటనా సార్వభౌముడు, దాదాపు 700-800 సినిమాల్లో నటించాడు ఆయన. ఆయనకి కనీసం పద్మ అవార్డు ఇచ్చైనా సత్కరించుకోగలిగామా? పైగా ఆయన ఫలానా పార్టీ తరపున ఎంపీగా గెలిచిన చరిత్ర కూడా ఉంది. అడ్వాంటేజ్ కోసం, కమ్యూనిటీని వాడుకోవడం కోసం ఆయన్ని మచిలీపట్నం లాంటి చోట్ల నిలబెట్టి ఉంటారు, కానీ ఆయనకి దక్కాల్సిన గౌరవాన్ని సాధించడంలో మాత్రం సీత కన్నేశారు కదా. అవునా కదా? చిన్న చిన్న సినిమాల్లో నటించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గడించిన వాళ్ళకే ఇవాళ రేపట్లో పద్మశ్రీ అవార్డులు వస్తా ఉన్నాయి. మరి కారణ జన్ములు అని ముద్ర వేసిన వాళ్ళకే చాలా సినిమాల్లో బాడీ డూప్ గా కనిపించుంటాడు ఆయన. నటనతోనూ వాచికంతోనూ అన్నిటికీ మించి పౌరాణిక పాత్రల్లో ప్రతిష్టాత్మకమైన అప్పీల్తోనూ ఆయన అదరగొట్టి ఉంటాడు కదా. మనం గౌరవం ఇవ్వగలిగామా ఆయనకి? ఆ గౌరవాన్ని సాధించడానికి కనీసం ట్రై చేశామా? లేదే. ఎందుకు అంటే ఐడియాలజీ పరంగా ఆ కమ్యూనిటీ ప్రభావం చూపించాలి అని ఆలోచించకపోవటం, చూపించడానికి ట్రై చేసినా గానీ ఎక్కడో అక్కడ సెట్ బ్యాక్స్ ఎదురుకావడం. సెట్ బ్యాక్స్ ఎలా ఎదురయ్యాయని చెప్పడానికి మనం రెండో పాయింట్ ఎకనామిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి ఆ ఎకనామిక్స్? ఐడియాలజీ పరంగా అంటే మీడియాలోను సినిమాలోను ఆ రెండు సామాజిక వర్గాలు బలంగా ఉంటే నెంబర్ పరంగా ఎక్కువ ఉన్న ఫలానా కమ్యూనిటీ కూడా వచ్చింది అని చెప్పా కదా. కానీ ఎందుకు నిలబడలేకపోయింది? ఎకనామిక్స్, ఆర్థిక పరమైన ఈక్వేషన్స్ అంతంత మాత్రంగా ఉండటం వల్ల దెబ్బతింటం కనపడుతుంది. సరిగ్గా 10-12 ఉదయం లాంటి పత్రిక నడిచిన తర్వాత దాసరి సినిమా కెరీర్ ఆర్థికంగా ఎప్పుడైతే కష్టాల్లో పడిందో అప్పుడు ఉదయం మూతపడ్డం అనేది చూసుంటాం కదా. అంటే కమ్యూనిటీ తరఫున ఐడియాలజీ సెట్ చేయాలి అనుకున్న ఒక మీడియం, మాధ్యమం మూతపడింది. ఆ తర్వాత ఆర్గనైజ్డ్ గా అలాంటి ప్రయత్నాలు జరగల. సరిగ్గా మరో 12 ఏళ్లకో ఏమో సాక్షి లాంటి మీడియా వచ్చినప్పుడు సామాజిక వర్గం పరంగా మొదటున్న 2 సామాజిక వర్గాల్లో ఒకరికి దన్ను దొరికింది. ఇప్పటికీ తెలుగు మీడియాలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మీడియాలో ఆ 2 సామాజిక వర్గాలే డామినేట్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక పరమైన కారణాలు. ఎకనామిక్స్ ఎప్పుడైనా సరే ఐడియాలజీ బలంగా ఉండాలి, గొంతు వినపడాలి అంటే ఎకనామిక్స్ అనేది ఉండాలి. ఆర్థిక మూలాలు అనేవి బలంగా ఉండాలి. కావాలంటే మీరు చూడండి, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీడియా డైనమిక్స్ చాలా వ్యూహాత్మకంగా మారిపోయి ఉంటాయి కదా. అప్పట్లో అధికారం ఉన్న వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారు మరొకరు వ్యాపారంలో ఉన్న దిగ్గజాలు మీడియా సంస్థలను టేక్ ఓవర్ చేయడం, సోషల్ ఈక్వేషన్స్ పరంగా డైవర్సిఫైడ్ అప్పీల్ రావడం అనేది చూసుంటాం కదా. వేరే ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ ఒక సామాజిక వర్గం ఒక మీడియా సంస్థను మెయింటైన్ చేస్తూ ఉంటే 90% మీడియా సంస్థలన్నీ మరో సామాజిక వర్గం చేతిలోనే ఉంటాయి. వ్యాపార పరంగాను ఐడియాలజీ పరంగా చాలా టాక్టికల్ గా ఉంటారు వాళ్ళు. అందుకోసమే ఆ మీడియా డామినేషన్ ఉండేసరికి ఇలాగా ఇప్పుడు సంఖ్యాపరంగా ఎక్కువ నెంబర్ ఉన్న వాళ్ళు ఉనికి కోసం కొట్లాడాల్సిన పరిస్థితి నిరంతరం ఎదురవుతూ ఉంది కదా. వీళ్ళ చేతుల్లో కూడా ఛానల్స్ ఉన్నాయి కదా అంటే చిన్న చితిగా ఛానల్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఐక్యూ పరమైన వ్యూహపరమైన డెఫిసిట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎగ్జిస్టెన్స్ ని, ఇంపార్టెన్స్ ని ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. తెలుగులో అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ చేతిలో ఉన్నా గానీ అలాంటి వాళ్ళందరూ ఐడియాలజీ పరంగా, తెలివి పరంగా స్ట్రాంగ్ గా లేకపోవడం, పైగా పాడావు ఎక్కడుంటే ఆవు దగ్గరే ఉండే దూడల్లాగా, అంటే అధికారం ఉన్న పార్టీలతో అంటకాగే మనస్తత్వంతో ఉన్నవాళ్ళు అయ్యేసరికి సంఖ్యాపరంగా ఎక్కువ నెంబర్ ఉన్నా గానీ కమ్యూనిటీ ఒపీనియన్స్ అనేవి ప్రివైల్ కావట్లా, ఆకాంక్షలు బలంగా నిలబడట్లా. అంటే ఐడియాలజీని ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ లిమిటేషన్స్ లాగుతున్నాయి కిందకి అని ఇక్కడ అర్థమవుతోంది కదా. ఇక రాజకీయ పరంగా ఈ 3 సామాజిక వర్గాలు అంటే రాజకీయంగా పట్టు బిగించిన సామాజిక వర్గం, వ్యాపారాల్లోనూ మీడియాలోనూ ప్రభావం చూపించే వర్గం, ఇంకో పక్క నుంచి సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న వర్గం, ఇలా 3 వర్గాలు ఉన్నా గానీ మొదటి 2 కమ్యూనిటీలే ఎందుకు డామినేట్ చేస్తా ఉన్నాయి? 3వ కమ్యూనిటీకి ఏమైంది? ఆ కమ్యూనిటీ నుంచి పార్టీలు రాలేదా? ప్రయత్నాలు జరగలేదంటే బ్రహ్మాండంగా జరిగినాయి. కానీ అలాంటి పొలిటికల్ అటెంప్ట్స్ అన్ని నా బుజ్జి బొజ్జకి శ్రీరామ రక్ష అన్నట్టుగా వ్యక్తిగత స్వార్థం దగ్గరే ఆగిపోవడం అసలు సమస్య. మీరు ఐడియాలజీని తట్టిలేపి 88-89 తర్వాత పరిస్థితులను ఆసరాగా తీసుకుని సినిమాలో స్టార్డమ్ ని గుప్పిడి పట్టుంటారు. పట్టిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి నెంబర్ పరంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీకో వాళ్ళతో జత కలిపి కొన్ని సామాజిక వర్గాల్ని బేస్ చేసుకుని రాజకీయం చేయడం, నిర్మాణాత్మకంగా వెళ్ళడం అనే మోడల్ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. చూడండి, రావడమో అమాంతం అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడము, సినిమా రిలీజ్ కు ముందు పెట్టుకున్నట్టు, తీరా సినిమా ఫ్లాప్ అయ్యేసరికి వెంటనే నెక్స్ట్ షూటింగ్ వెళ్ళిపోయినట్టుగా పార్టీని విలీనం చేసేయటం లాంటి సిచ్యువేషన్స్ కనపడతాయి కదా. పార్టీని విలీనం చేయడం అనేది ఎప్పుడైనా సరే పర్సనల్ ఒపీనియన్ కాదండి. మిమ్మల్ని నమ్ముకొని కొన్ని మిలియన్ల మంది ఓటేసి ఉంటారు కదా, లక్షలాది మంది, వాళ్ళందరి ఒపీనియన్ ని మీరు ఎలాగ గ్రాంటెడ్ కి తీసుకున్నారు అని చెప్పడానికి అదొక సింబాలిజం. ఇలాంటి పరిణామం జరిగిన తర్వాత మళ్ళీ 6 ఏళ్లకో 7 ఏళ్లకో మరో పార్టీ అదే కుదురు నుంచి పుట్టి వచ్చినా గానీ అగైన్ ఓటు వేయించుకునే వరకు ఒక మాట, ఓటు వేయించుకున్న తర్వాత మరో తీరు అయిపోయేసరికి ఆ కమ్యూనిటీ ప్రతిసారి వాడబడుతూ ఉన్నామా, మన వాళ్లే మనల్ని ఇలా
ఇలాగా అవసరానికి వాడుకుంటున్నారా అనే అంతర్మథనంలోకి జారిపోయిన పరిస్థితి. అప్పుడేమో విలీనం ఆశల్ని నీరు గారిస్తే ఇప్పుడేమో 15 ఏళ్ల ప్రకటన రాజకీయ ఆకాంక్షల్ని దెబ్బకొట్టింది కదా. ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా 3 ఈక్వేషన్స్ ఇప్పుడు అర్థమైందా ఇంపాక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటో. ఐడియాలజీలో సినిమా మీడియా ఉంటాయి, అలాగే ఎకనామిక్స్ గురించి చెప్పా. ఆర్థిక పరమైన మూలాలు అంతంత మాత్రంగా ఉండటం వల్ల నెంబర్ ఎక్కువ ఉన్నా కానీ అడ్వాంటేజ్ రావట్లేదని మాట్లాడుకున్నాం. మూడోది, సొంత కమ్యూనిటీ నుంచి వచ్చిన లీడర్లే స్వార్థం కోసం మరొకరి ప్రయోజనం కోసం ఆ కమ్యూనిటీని గ్రాంటెడ్కి తీసుకునే పరిస్థితి ఉండటం వల్ల అసంతృప్తి అనేది అలాగే ఉండిపోతా ఉంది. పెనుగులాట అనేది జరుగుతూనే ఉంది కదా. మరి ఇలాంటి పరిస్థితి మారాలంటే ఆర్థికంగా ఒక స్ట్రెంగ్త్ అండ్ అప్రోచ్ ని, అంటే బలమైన అప్రోచ్ ని డిరైవ్ చేసుకోగలరా? ఐడియాలజీ పరంగా ఇదిగో మనం ఇంత నెంబర్ ఉన్నాము, మిగతా వాళ్ళతో కలిసి నిర్మాణాత్మకంగా వెళ్తే గనక ఇలాంటి ప్రభావం చూపించగలుగుతాం అని ఆలోచనాత్మకంగా అడుగేయగలరా అనే దాన్ని బట్టి ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. లేదంటే గనక సినిమాల వారీగానో కమ్యూనిటీ వారీగా కాకుండా కులం వారీగా మేము ఫలానా వాళ్ళకి మాత్రమే తొత్తులుగా ఉంటాం అనే మనస్తత్వం వల్ల జలబుట్టినప్పుడు మాత్రమే ఇలా గోక్కుంటూ అడుగులేశారనుకోండి, పెనుగులాట అనేది నిరంతరం అవుతుంది. ప్రయోజనాలు దెబ్బతినడం మాత్రమే ప్రతి సీజన్లోనూ ప్రతి డికేడ్లోనూ కనపడుతుంది కదా. ఇంత మాట్లాడుకున్నాము. ఈ 3 డైమెన్షన్లో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఐడియాలజీ లేకపోవటము, ఏకీకరణ అంటే కలిసికట్టుగా లేకపోవటం అనే ఈక్వేషన్ దెబ్బకొట్టింది ఓ కమ్యూనిటీని అని అర్థమవుతా ఉంది కదా. మరి అదే ఐడియాలజీని టాక్టికల్ గా ఇంజెక్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఎలా లబ్ధి పొందారో అని చెప్పడానికి మీడియాలో ఉన్న ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక కమ్యూనిటీ రాజకీయాల్లోనూ మీడియాలోనూ ఎలాగా పై చేయి సాధించి చక్రం తిప్పుతోంది అనే విషయం మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ దోస్ ఆర్గనైజేషన్స్. నేను చెప్తుంటే మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా. అందులో ఎగ్జాంపుల్ నెంబర్ 1, సినిమాలు వ్యాపారాల గుండా మీడియాలోకి వచ్చిన ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన విషయం. ఆ ఆర్గనైజేషన్ లో గ్రూమింగ్ అనేది ఎలా జరుగుతుందో తెలుసా? కొత్తగా ఎవరు వచ్చినా గానీ మనం ఫలానా పార్టీకి సపోర్టు అని చెప్పరు. అట్ ద సేమ్ టైం మీ జీవితాన్ని మీ ఎఫర్ట్స్ ని ధారపోయాలి అనే విషయాన్ని కూడా టాక్టికల్ గా అండ్ ప్రాక్టికల్ గా ఎలా ఎక్కిస్తారు మైండ్ అనేది తెలుసా మీకు? ఎప్పుడో దాదాపు 20 ఏళ్లకు పైగా 2.5 దశాబ్దాలు దాదాపు ఇంచుమించుగా అయిపోతుందేమో. ఓసారి పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతూ ఉంది ఆయనది. జరుగుతుంటే అందరితో పాటు నేను కూడా వెళ్ళా. ఎర్లీ 20s కుర్రతనం. వెళ్ళి అందరూ నమస్తాలు పెడుతూ ఉన్నారు, ఫోటోలు దిగుతూ ఉన్నారు, పాదాభివందనాలు చేస్తూ ఉన్నారు. చూడడానికి కాస్త కొత్తగా ఆశ్చర్యంగా అనిపించింది. విష్ చేసిన తర్వాత ఏంటి సార్ ఇవాళ స్పెషల్ అని ఉత్సాహం ఆపుకోలేక అడిగితే, నాకు స్పెషల్ ఏముండదురా, నేను బ్రేక్ కూడా తీసుకోను, పనిలోనే నాకు విశ్రాంతి అని ఆయన ఇచ్చిన మెసేజ్ నాకు వెంటనే అర్థమైంది. ఆ మాటకి అర్థమేంటో. చుట్టూ ఉన్నవాళ్ళు హెచ్ఓడీలు సీనియర్లు ఉంటారు కదా, వీళ్ళు వెంటనే అందుకున్నారు. ఆహా, మీరు ఎంత స్ఫూర్తివంతమైన పర్సనాలిటీ సార్, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి, మేము కూడా పనిలోనే విశ్రాంతి తీసుకోవాలి, అసలు రెస్ట్లెస్ గా పని చేయాలి అనేది మీ స్పిరిట్ సార్ అని పొగడ్తలతో ముంచెత్తారు. హెయిల్ ద కింగ్ అంటారు కదా, అలాగే పొగడ్తలతో ముంచెత్తిన తర్వాత ఆఫీస్కి తిరిగి వచ్చాము. తిరిగి వచ్చిన తర్వాత మా సీనియర్ ఒక ఆయన, చూసావుటయ్యా ఆయన ఎంత ఇన్స్పిరేషనో, నచ్చిందా లేదా, ఇలాంటివి నేర్చుకోవాలి మీరు అన్నాడు. అంటే నేను చాలా కురతనం వల్ల లేదంటే ర్యాండమ్ గా మాట్లాడే స్వభావం వల్ల, సార్ ఆయన అంటే బ్రేక్ తీసుకోకుండా పని చేస్తున్నారు అంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆయనది 1000 కోట్ల సామ్రాజ్యం, మీకు నాకు నెల జీతం కదా వచ్చేది, అఫ్ కోర్స్ నేనంటే ఇక ట్రైనీని, మనల్ని మోటివేట్ చేయాలని మనం వీక్ ఆఫ్ గానీ బ్రేక్ గానీ లేకుండా పని చేయాలి అని మోటివేట్ చేసేందుకు వ్యూహాత్మకంగా ఆయన అలాంటి మాటలు చెప్తారండి, మీరు అర్థం చేసుకోవాలా ఇన్నేళ్ళు పని చేసిన తర్వాత అన్నాను నేను. అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. అవునా, అదేంటే అలా అన్నావు అని. మొన్న ఈ మధ్యన వరకు ఆయన ఆ విషయాన్ని గుర్తు చేసేవాడు నాకు. అంటే వ్యూహాత్మకంగా ఎదుటి వాడి నుంచి అడ్వాంటేజ్ ఎలా పిండుకోవాలి అనేది ఎంత ప్లాన్డ్గా ఉంటుందో చూసారా. పైగా రాజకీయంగా కూడా మనం ఫలానా పార్టీకి సపోర్టు అని 2019 వరకు ఆ మీడియా సంస్థ ఎంప్లాయీస్తో నేరుగా మాట్లాడేది కాదు. 2019లో తుఫాన్ వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉందనుకోండి, అది వేరే విషయం. అంటే ఐడియాలజీని ఎలా ఇంజెక్ట్ చేసి తరాల తరబడి డామినేట్ ఎలా చేస్తారు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్. ఇంకొక మీడియా సంస్థ గురించి కూడా చెప్తా. టేక్ ఓవర్ తర్వాత, ఇది ఎర్లీ మిలేనియంలో ఆ సంస్థని టేక్ ఓవర్ చేసిన నాయకత్వం చాలా వ్యూహాత్మకంగా ఉదయం లాంటి పరిస్థితి తమకు రాకూడదు అని పవర్ ప్లాంట్స్ లాంటి ప్యారలల్ ఎర్నింగ్ సెక్టర్స్ లోకి అడుగుపెట్టింది రాజకీయ దన్నుతో. అధికారంలో ఉన్న వాళ్ళు అంటుంటుంది, నువ్వు ఈ ఐడియాలజీ మెషిన్ ని, ఈ మీడియా సంస్థను నడపాలి అంటే నీకు సోర్స్ కావాలి కాబట్టి నువ్వు ఫలానా పవర్ ప్లాంట్ ని అక్వైర్ చేసి నడుపు అని సపోర్ట్ చేసిన చరిత్ర 25 ఏళ్ల నాడు కనపడుతుంది. ఎర్లీ మిలీనియంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆ పవర్ ప్లాంట్ ప్రస్తావన కూడా చాలా సందర్భాల్లో తెచ్చిన జ్ఞాపకం. అంటే ఆర్థిక మూలాల విషయంలోనూ రాజకీయ ఐడియాలజీ విషయంలోనూ ఎంత టాక్టికల్ గా ఉంటారు
కమ్యూనిటీ పరంగా డామినేషన్ ని ఎలా నిలుపుకుంటారు అని చెప్పడానికి ఈ 1-2 ఎగ్జాంపుల్స్ తిరుగులేని రుజువులు కదా. మరి ఇలాగా ఎదుటి వాళ్ళు టాక్టికల్ గా అడిగేస్తున్నప్పుడు స్కాటర్డ్ గా ఉండి పార్టీల వారీగా విడిపోయి ప్రయత్నాలు చేయడం వల్ల, ప్రకటనలు చేయడం వల్ల సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నా గానీ కమ్యూనిటీ పరంగా బెనిఫిట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందా? ఇప్పటికన్నా ఆలోచనాత్మకంగా జీవితాలు మారాలి అంటే ఉన్న సంఖ్యాబలం అడ్వాంటేజ్ గా ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే ఎలాంటి ఆలోచన చేస్తే బెటర్ అంటారు? నేను చెప్పింది మీకు అర్థమైతే గనక ఆలోచనాత్మకంగా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.